ఆగండి. అమ్మా, నా ముగ్గురు భార్యలకు తోడుగా ఉంటుందని ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి లక్ష్మీదేవిలా లక్షణంగా ఉందిరా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. బాబు, కోడల్ని పరిచయం చెయ్యి. అలాగేనమ్మా. ఈమె నా మొదటి భార్య కరుణ. ఇతను కరుణ మొదటి భర్త రమణ. యాక్సిడెంట్ లో రమణ చనిపోయాడనుకుని కరుణ నన్ను పెళ్లి చేసుకుంది. గతం మర్చిపోయిన రమణ లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. మరలా గతం గుర్తుకొచ్చిన రమణ కరుణ దగ్గరికి వచ్చేశాడు. విషయం తెలుసుకుని బాధపడుతున్న లావణ్యని నేను పెళ్లి చేసుకున్నాను. మా అభిప్రాయాలు ఎలా ఉన్నా మేమందరం కలిసే ఉంటున్నాం. నేను నా రెండో భార్య శీలవతి. లీలావతి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. శీలవతికి పెళ్లి కాకముందే గర్భవతిని చేసి వెళ్లిపోయాడు లక్ష్మీపతి. బాధతో కుమిలిపోతున్న తన మెడలో అప్పుడు తాళి కట్టాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న తన కొడుక్కి ఫీజు కడుతున్నాను. ఇతనే లక్ష్మీపతి. తప్పు తెలుసుకుని నిన్నే తిరిగి వచ్చాడు. ఇప్పుడు మాతోనే ఉంటున్నాడు. ఎనీ టైం ఎనీ హెల్ప్. హెల్పింగ్ నేచర్. తన నా మూడో భార్య ముచ్చారు. చాలండి, చాలు. మీరెంత గొప్పవారండి. నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే మీ అమ్మగారు, ఆవిడ్ని అర్థం చేసుకునే కోడళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే భర్తలు. ఆహాహాహా. ఎంత అన్యోన్యంగా ఉందండి ఈ కుటుంబం. నిజంగా ఈ కుటుంబంలో అడుగు పెట్టడం నా అదృష్టం అండి, నా అదృష్టం అండి. అందుకే మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. చూడటానికి జీడిపప్పు, సేమియాలు, కిస్మిస్సులు అన్నీ విడివిడిగా కనపడినా అన్నీ కలిపి తింటేనే రుచి, బలం అని. ఏమండి, నువ్వు తిందువుగానిలే. అందుకే పెద్దలు ఏమన్నారంటే, సంసారం సేమియా ఉప్మా. సూపర్, అద్దరిపోయింది. నెక్స్ట్ సీను తాళి తెంపి మొహాన్ కొడడం. ఓకే సార్. ఈ దెబ్బతో మన టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోద్దా? నా జీవితం సంకనాగిపోద్ది. ఎపిసోడ్ కి పెళ్లి చేస్తాడు. అది చూసి జనాలు నన్ను తిడతారు. ఇంటికి వెళ్తే నా పిల్లలు నన్ను కొడతాది. అద్దరిపోయింది. ఎస్పెషలీ నా అదృష్టం అన్నావు కదా, అది సూపర్. నీకేటా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకుండా కొడుతున్నారండి. గొప్ప తీసి ఎవడో లైవేమో. ఎందుకని మంచిది మనం జంప్ అయిపోతే బెటర్. అన్నా, సడన్ గా వచ్చి ఎందుకు కొడుతున్నారో చెప్పండి అన్నా. సీరియల్ తీస్తా, పొడి చేస్తా, నరికేస్తా అని 50 లక్షలు ఖర్చు పెట్టించాం. ఇప్పటికీ అసలు లేదు, మిత్తి లేదు. ఏం చేయాలి? ఇప్పుడే ఓ సీన్ తీసానన్నా, అద్దరిపోయింది. ఈ దెబ్బతో రేటింగ్ టాప్ లో, సీరియల్ నంబర్ 1 లో, మీ డబ్బు మీ ఇంట్లో. ఏ టీవీలో వస్తుంది రాని సీరియల్? ఏ టీవీలోనా? ఏ టీవీలోనూ రాదు. ఇప్పుడే సీరియల్ వీకేసినామని వార్త వచ్చింది. అందుకే నేను వచ్చింది. చూపి. ప్రేక్షకుల కోరిక మేరకు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంసారం సేమియా ఉప్మా సీరియల్ ఈ రోజు నుంచి నిలిపివేయబడింది. అన్నా, అన్యాయం అన్నా ఇది. నీకు డైరెక్షన్ అవసరమారా? సీరియల్ ఆగిపోయిందంటరా. పదా. What is this, yeah? How will he pay? Is this the way to talk to the human being? He's the director. అయిలా నాయనా, ఈ పోరి మస్త్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది నాయనా. నా చిన్నప్పటి సంది హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని కోరిక నాయనా. నేను ఈ పోరినే చేసుకుంటానైనా ప్లీజ్. అన్నా, తన లవర్, నేను తను పెళ్లి చేసుకోబోతున్నాం. గట్లనేరా, నీకు వారం దినాలు టైం ఇస్తున్నా. నా 50 లక్షలు నాకు ఇచ్చినవనుకో, నీలవన్నీ నువ్వు పెళ్లి చేసుకో. ఇయ్యలేదనుకో, నా కొడుకు దాంతో శోభనం చేసుకుంటా. ఎందుకురా అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకా వారం రోజులు టైం ఉందిగా. పాము కరిచి హీరోయిన్ నాగిని అవుతుందని కథలో ట్విస్ట్ ఇవ్వాలనుకున్నాను. ఛ, ఈ లోపల ఇలా అయింది. అంటే నువ్వు బాధపడుతుంది నా గురించి కదా? నీ గురించి బాధపడడానికి ఏముంది? వాడు నేను పెళ్లి చేసుకుంటాడు. నీ బాధ భరించలేక 2 రోజుల్లో వదిలేస్తాడు. సో అప్పుడు మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నిన్ను ప్రేమించాను చూడు. బ్రేకప్ అంటే కొరియర్ అంటావేంట్రా? సార్, కొరియర్ సార్. మేడం, కిరణ్ గారు అంటే ఎవరు మేడం? గొట్టంగాడు. ఇలా చెయ్యి. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. వీడికి ఎవరు కొరియర్ పంపించుంటారు?
సైకిల్ బెల్, వెళ్ళా సైకిల్ చైన్, చైనా లాక్, ఇంతకంటే ఏమొస్తారా నీకు? ఛే! వీడి వేస్కి లెటర్ కూడా. నా పేరు పశుపతి. నేను మీ నాన్నని. బాబు, నువ్వు రిచ్ కిడ్వో పూర్ కిడ్వో నాకు తెలియదు. మీ నాన్న మాత్రం శ్రీమంతుడు. నాకు లేనిదంటూ ఏమీ లేదని అందరూ అంటుంటారు. కానీ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. అదేంటా అని ఊరంతా తిరిగాను. తింటున్న అన్నంలో కూడా నీళ్లు పడిపోతున్నాయి. ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, వ్యవసాయానికి నీళ్లు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, ఇవన్నీ చూసి నా మనసు చలించింది. నేను పుట్టిన ఊరికి ఎంతో కొంత సాయం చేయకపోతే లావవుతారని భయమేసింది. దాంతో ఊరి జనాన్ని పిలిపించాను. అయ్యా రమ్మన్నారట. నేను ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీ కష్టాలు నావి, నా సుఖాలు మీవి. నాది మీది, మీది నాది. ఏంటది? డబుల్ మీనింగ్ లో ఆలోచించగరోయ్. మీకేం కావాలన్నా ఇస్తాను నేను. కట్టుకోవడానికి బట్టలు, కాచుకోవడానికి చుట్టలు, కోసుకోవడానికి కోళ్లు, తాగడానికి నీళ్లు, పనిచేసే పంపు సెట్లు, ముసలాళ్లకి పళ్ళ సెట్లు. మీకేం కావాలో అన్ని అన్ని అడిగి తీసుకోండి. అయ్యో, అప్పుడే బట్టలు మాయమైపోయినాయా? అరే నా బిడ్డ కాదా? అరే తమ్ముడు, నేను చెప్పిందంటే మీరు చేస్తుందేంట్రా? అరే అరే ఏంట్రా ఇదంతా? సీతామహాలక్ష్మి, ఉపాయం లేనివాటి ఊరికి దూరంగా ఉండాలి. ఛీ! మీ అమ్మ చెప్పిన డైలాగు నాకు అర్థం కాలేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఊరి జనానికి అర్థం కాలేదు. ఆఖరికి నా ఒంటి మీద ఉన్న డ్రాయర్ కోసం కూడా పిల్లలు కొట్టుకుంటున్నారు. ప్రసాదం కోసం గుడికెళ్తే ముష్టివాణ్ణి అనుకుని డబ్బులేశారు. సంపాదన బాగుండటంతో అదే కంటిన్యూ చేశాను. బాగా డబ్బు సంపాదించి నీకోసం అరకులో ఒక ప్యాలెస్ కొన్నాను. ఆ ప్యాలెస్ నీది బాబు, వెళ్లి దాన్ని అనుభవించు. ప్యాలెసా? ఇంకా వివరాలు కావాలంటే ఈ కింద అడ్రస్ లో ఉన్న షరతును కలువు. మెలికిసా కొంచెం కష్టమైంది గానీ పోలీస్ స్టాఫ్ మాత్రం బెలే వచ్చింది. రాసేసా, చూసేసా, పోసేసా. మూత్రం వస్తారా? రాయరా. ఇప్పుడు రాదు సార్, ఇంకో అరగంట అవుద్ది. నేను రాయమందే గోడల మీద కదరా, పేపర్ మీద. పేపర్ మీద చిచి. ఇంకెప్పుడు ఇలా చెయ్యనని రాయరా. ఓ ఓకే ఓకే. ఖాళీ ప్రదేశాలలో మరియు గోడల మీద మూత్రము పొయ్యను. పోలీస్ సభ్యులే వచ్చింది. సంతకం ఎవడ పెడతాడరా? ఇంత రాశాను కదా సార్, ఆ ఒకటి మీరు పెట్టేయండి. అమ్మో పెడతా. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో సన్నాసి. నా పేరు సన్నాస్ కాదండి, శరత్ మెలిగిసా. ఓ సారీ. మీరు? నా పేరు కిరణ్ అండి. కొరియర్ లెటర్. మీరు పశుపతి గారు అబ్బాయా? రండి. మా ఫ్యామిలీ కష్టాలు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆదుకున్నారు. అందుకే మమ్మల్ని వెతుకు పట్టుకునే బాధ్యత నేను తీసుకున్నాను. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? నేనెక్కడో చూసినట్టుందయ్యా. నాకు కూడా బాగా చూసిన ఫేస్ లా అనిపిస్తోంది. నన్న మా చెల్లి స్నానం చేస్తుంది. మరి డోర్ లాక్ చేసి. ఆహా, అంటే బాత్రూమ్ బిజీ, మై స్టమక్ గజ్ బిజీ. డోర్ లాకింగ్, అవుట్ సైడ్ పోరింగ్. ప్యాలెస్ చూద్దాం పదవయ్యా.
ఇది ప్యాలెస్ ఏంటయ్యా? దయ్యం సినిమా షూటింగ్ కి అద్దెకించుకోవడం తప్ప దేనికి పనికి వస్తుంది ఇది? అలా అనకండి బాస్, 40 లక్షలు పెట్టి రెనోవేట్ చేస్తే మైసూర్ ప్యాలెస్ లో తలతల్లాడిపోతుంది. ఎంత పెట్టి రెనోవేట్ చేయాలి? అది 40, 45 మొత్తం 50 వేసుకోండి. తినటానికి కారపూస లేదంటే ఒంటికి రాసుకోవడానికి వెనపూస అడిగాను బాస్. ఇదిగో నువ్వు పంపించిన చినిగిపోయిన జడ్డి, సైకిల్ చైన్, సౌండ్ చైన్, డొక్కు బెల్లు, ఈ ప్యాలెస్ తో పాటు ఇవి కూడా నీతోనే ఉంచుకో. పద. ఇది మన సైజు కాదే, ఇవన్నీ పాత సామాన్లకి అమ్మేద్దాం. ఇది OLX లో అమ్మేద్దాం. ఒరే కిరణ్, ఆ. నువ్వు ఆ శరత్ చెల్లిని ఎందుకు అలా చూసా? ఎందుకంటే ఏం చెప్తాం, గోడను చూడగానే కుక్క కాలెందుకు ఎత్తుద్ది? అది ప్రకృతి ధర్మం. అయితే ఆ. ఇప్పుడు చెప్పు చేతిలోకి తీసుకోవడం ప్రియురాలిగా నా కర్తవ్యం. నువ్వు ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు బంగారం. ఏ, మన ఫ్లాట్ లో ఇంకెవరో ఉన్నారా? అరే, ఎవర్రా మీరు? ఏంట్రా ఇదంతా? రేయ్! ఏమ్రా డైరెక్టరు, 2 దినాల నుంచి కానొస్తలేవు. టోక్రా ఇద్దామని చూస్తున్నావా ఏంది? ఒక్కలిరగా తీసి బోరబండలో ఎండబెట్ట బిడ్డ. చచ్చా, నీ అప్పు తీర్చడానికే ప్రయత్నాలు చేస్తున్నానన్నా. కనపడకుండా పోయి ప్రయత్నాలంటే వెందిరా. Hey, would you think of yourself, huh? There is no one to question you, bloody bugger. నాయనా నీ కోడలు పిల్ల మస్తు ఇంగ్లీష్ దంచుతాండే. ఏయ్ డైరెక్టరు, 4 దినాల్లో నా 50 లక్షలు నాకు ఇస్తావో, 5వ నాడు నా కొడుకుతో నీ లవర్ మెళ్ళో 3 ముళ్ళు ఎంచుకుంటావో తెలుసుకో. అన్నా ఒక్కసారి ఆలోచించా. బేబీ బాగుంటేదవా? రే, మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదురా. మీ నాన్న ఇచ్చిన ప్యాలెస్ ని రెనోవేట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఆ మాడిపోయిన బిల్డింగ్ ముస్తాబ్ చేయాలంటే 50 లక్షలు కావాలి. ఎవరిస్తారు? అంటే నా బతుకు ఆ బండోడి చేతిలో బంతిపోయేనా? ఇక నుంచి ఐటమ్ సాంగ్స్ కాకుండా పవిత్రమైన పాత్రలు చేస్తాను. 50 లక్షలు దొరికాయి. అయిలా వారే వా, కత్తి లెక్కున్నది. తప్పురా. కాబోయే భార్యని కత్తిలా ఉంది, కసకలా ఉంది అనకూడదు, మహాలక్ష్మిలా ఉంది అనాలి. ఏంది కాబోయే భార్యనా? ఈ పోరి నన్ను ఎందుకు చేసుకుంటదవా? ఎందుకంటే ఏం చెప్తాం, పందికి పెంట ఇష్టం, గేదెకి కుర్తి ఇష్టం. ఇది అంతే. ఏంది? అదే ప్రొక్లైనర్ లాంటి నీ పళ్ళు, రిక్లైనర్ లాంటి నీ ఒళ్ళు అంటే తనకి చాలా ఇష్టం అని చెప్తున్నా. ఏంది వా గీనోడు, మా ప్రతి పోరి నా పళ్ళ మీద పడ్డది. ఆ, ఆయన నాకు నమ్మొస్తలేదు వస్తాది. నమ్మొస్తలేదా? ఆహా. పెళ్లి నేను డైరెక్ట్ గా మాట్లాడితే నమ్ముతావా? ఏంది ముమ్మైతో పెళ్ళ ఆ. నాకా? ఆ. దమ్మకరవైనట్టు చూడు, వెళ్ళి మాట్లాడుతున్నా. ముమైత్, ఐఎమ్ కమింగ్. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, అదిగో తన గురించి. అతనెవరు? అతని గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే అతను మీకు వీరాభిమాని కాబట్టి. కాకపోతే తన పరిస్థితి ఇప్పుడు అసలేం బాలేదు. పరిస్థితి బాగలేదా? మనిషి చూస్తే దుక్కలా ఉన్నాడు. చచ్చిపోతున్నాడని తెలిసినప్పటి నుంచి కుక్కలా తింటున్నాడు మేడం. చచ్చిపోతున్నాడా? అవును మేడం, అతనికి కిడ్నీ లేదు. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? లివర్ ఫ్లవర్ లా విచ్చుకున్నప్పుడు యూరిన్ లో జారిపోయింది. లివర్ ఫ్లవర్ లా ఎందుకైంది? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తుంటే లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి లివర్ పాడైపోయింది. అయ్యో పాపం. ఇప్పుడు అతనికి ఏం కావాలి? నా ఆటోగ్రాఫ్ ఆర్ ఫోటోగ్రాఫ్? మీ ఆశీర్వాదం మేడం. వాట్? ఐటమ్ గర్ల్ ఆశీర్వాదమా? అవును మేడం, వాణ్ణి కూడా ఒక అమ్మాయి గుట్టిగా ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది వాడి ఆఖరి కోరిక. హౌ స్వీట్. దట్ ఈస్ మై ట్రూ ఫ్యాన్. వస్తా, వాడి పెళ్లికి తప్పకుండా వస్తా. అతని పిలవండి. మీరే పిలవండి, మురిసిపోతాడు. వాడి పేరు రఘు. రఘు, 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 ప్లీజ్ కమ్. పెళ్లి కొడుకేనా? అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఎనీ టైం కి వచ్చేస్తాను. స్వీట్ బాయ్ యు ఆర్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఓకే ఓకే, అలా తీయరా. స్మైల్. యా, కొంచెం అటు. ఓకే, గుడ్. బాయ్. సీ యు ఇన్ ది మ్యారేజ్. బాయ్. బాయ్, టేక్ కేర్. సీ యూ. యా. గురు, ఇంకా నేను ఆగలేను. రేపే 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 పెళ్లి చేసుకుంటాను. రేపా? 2 years వరకు కష్టం. 2 years ఏమిటికానా? నేను మేజర్ ను. రేయ్, ఆ విషయం ప్రపంచానికి తెలుసు, కానీ ముమైత్ ఖాన్ కి అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కి తెలియదు కదా. తన డేట్స్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరే ఉన్నాయి. ముమ్మైత్ ఖాన్ లైఫ్ టైం డేట్స్ నాకే కావాలి. దానికి ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అవుతుందంటే
రెనోవేషన్ పెయింటింగ్స్ రిసార్ట్స్ 50 లక్షలు అవుతుందిరా. ఓకే ఇచ్చేద్దాం. నిజంగానే 50 లక్షలు. అరే అయ్యా, మా ఇంట్లో పైసలు ఏడుంటే మా అయ్యకి ఎరికలే. ఆ పైసలన్నీ దాపెట్టేది నేనే. నీకు 50 లక్షలు నేను ఇచ్చేస్తా. నువ్వు పెళ్లి చెట్లు చేయి, నేను శుభ్రం చేసుకుంటా. రఘు యూర్ టూ క్యూట్ రా నా చిట్టి. డార్లింగ్. దీనికి ఒంటి నిండా సూదులు ఉన్నాయి. దగ్గరగా పోతే గుచ్చుకుంటాయేమో. ఏమైందిరా? టీవీ బంద్ చేసినావు? పాట అయిపోతుందిరా, మొబైల్ ఛానల్ వెళ్ళిపోతుందిరా. ఏడిపోదు నాయనా, మన ఇంటికే వస్తుంది. మన ఇంటికే వస్తుందా? నేను విలువలేదే. నాయనా, గా పోరి నీకు కాబోయే కోడలు. కోడలా? కోడలేందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవునాయనా, పొద్దుగల గా పోరికి నాకు లగ్గం ఫిక్స్ అయింది నాయనా. ఇగో కావాలంటే ఫోటోలు చూడు. ఇగో నాయన ముద్దు పెడుతూ ముద్ద ఎంత ఇష్టంగా కావాలించుకుందో చూడు. ఇదైతే పూసుకొని అబ్బాయి చూడు ఆయన ఎట్లా పట్టుకుందో. వారిని పెళ్లి చేసుకునేటిది అయితే పెళ్లి అయ్యేంత వరకు ఆగుతుందిరా. అంతేగాని పెళ్లి కాకముందే ముద్దులు పెట్టి హగ్గులు ఇస్తుందారా? ఇదా కిరణ్ గాని పనేనా? అవునాయనా, గాడి సెట్ చేసిండు. కిరణ్ గాడు చాలా మంచోడు నాయనా. ఎంత ఇచ్చినవు రానికి? ఏమిచ్చినా నాయనా, చిల్లర ఖాళీ 50 లక్షలు. 50 లక్షలానికి దుబ్బ పెట్టింది కాక నా కళ్ళ ముందే దానికి భజన చేస్తున్నావురా? ఆ కిరణ్ గాడు మనోన్నెత్తిన టోపీ పెట్టి పైసలు నూకిండురా. ఎల్లి ఏడున్నా సరే అని కాళ్ళు చేతులు కట్టి తీసుకురండి.